Hi everyone, myself Nikit Sirsilla, Skillcon, India's best job-oriented training institute. ఇది ఇప్పుడు తీసుకొస్తుంది ఏంటంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ విత్ ఏఐ. సో మనం ఈ కోర్స్లో స్కిల్కాన్ తీసుకొస్తున్న కోర్స్లో వీడియో ఎడిటింగ్తో పాటు వీడియో ఎడిటింగ్ విత్ ఏఐ బోత్ కాంబినేషన్లో మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ ఎట్లా ఎడిట్ చేయొచ్చు బోత్ ఓవరాల్ కూడా ఈ కోర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏమున్నాయి, అసలు జాబ్స్ ఎలా వస్తున్నాయి, జాబ్స్ వస్తాయా రావా, ఏఐ కూడా ఇన్ఫ్లుయెంట్ వస్తుంది కదా, మనం ఎలా ఏఐని ఓవర్కమ్ చేయాలి, ఏఐతో ఎలా వర్క్ చేయాలి, ఏఐ ఇంకా ఏఐ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన జాబ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి పోతాయి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ కమింగ్ టు వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక టెక్నాలజీ. ఓకే, అది ఒక వీడియో, ఒక స్టోరీ ఏదైనా కానీ అది బయటి ప్రపంచానికి మనం చూపించాలంటే వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది అవసరం. సో ఒక వీడియోని కానీ, ఒక ఫోటో, ఒక ఫుటేజ్ అండ్ ఆడియో ఇవన్నీ కంబైన్ చేసి ఒక మంచి వీడియో, ఒక మంచి స్టోరీ అనేది బయటికి మనం రిలీజ్ చేస్తాం. సో బేసికలీ కాన్సెప్ట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అనేది అదనమాట. సో వీడియో ఎడిటింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ఫిల్మ్స్, యూట్యూబ్స్, అడ్వర్టైజింగ్, వెడ్డింగ్, ఓటీటీ అండ్ social media. So these are the platforms are using the video editing mostly. ఓకే, ఈ ప్లాట్ఫామ్స్లోనే మీకు మేజర్ ఆఫ్ ది జాబ్ రోల్స్ కూడా వస్తాయి. ఎవరైతే వీడియో ఎడిటింగ్ నేను నేర్చుకోవాలి, వాంట్ టు లెర్న్ ది వీడియో ఎడిటింగ్ అని ఎవరైతే అనుకుంటున్నారో మీ మెయిన్ ఫోకస్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇవే. బట్ దానికంటే ముందు మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. బికాస్ యూ వాంట్ టు లెర్న్ వీడియో ఎడిటింగ్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ నౌ, యూ డోంట్ నో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ నాట్. But I will let you know, I will clear all your doubts regarding this. Next, I want to know all of you that you want to learn a video editing or a Premiere Pro, Final Cut Pro software. Just in the comment section, in the chat box, please type if you want to learn the video editing or you want to learn the Premiere Pro or Final Cut Pro. Just I want to check in the chat box. So many people think that I want to learn the Premiere Pro software so I can edit videos in the better way. I want to learn some other softwares, or some people go with direct editing in the Instagram mobile itself. But how? You want to learn a video editing or a Premiere Pro, Final Cut Pro? I will tell you. If you want to learn, if your aim is to learn only the Premiere Pro and Final Cut is, next you have to learn these all softwares. In this, we are having Adobe Rush, InShot, Avid, Premiere Pro, DaVinci, Filmora, Photos, CapCut, iMovie, and etc. If you learn only the Premiere Pro and Final Cut Pro, not the video editing, then you have to learn all the softwares which are displayed here. So I want to show few great video examples, how they made, how they bring emotion to the video, and how at that time, how audience felt at the moment, how they surprised us. Okay, so that I want to show you. You all know that video. Just I'm showing you. Just you see how the visual effects, how they bring the emotion in that, and everything. You just see it. So if you see this, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క మూమెంట్లో వాళ్ళకి ఆ హోప్ వన్ బై తీసుకొస్తూ ఎంత హోప్ పెంచుతారో మూవీలో అంటే దే ఆర్ గెటింగ్ బ్యాక్, మన వరల్డ్ మనకు వెనక్కి వస్తుంది అనే ఫీల్ ఎంతమందిని సర్ప్రైజ్ చేసి ఉంటుంది ఈ వీడియో. కానీ వీడియో ఈ విధంగా అవుట్పుట్ రావాలంటే ఎంతోమంది కష్టపడి ఉంటారు. బట్ వాటితో పాటు వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఫైనల్ అవుట్పుట్ తీసుకురావాల్సింది ఒక వీడియో ఎడిటర్తో మాత్రమే సాధ్యమవుతుంది. సో ఏ సీన్ ఎక్కడ ఉంచాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తే వాళ్ళకి మెల్లిమెల్లిగా ఊపు అనేది బయటికి వస్తుంది అనేది ఒక వీడియో ఎడిటర్ మాత్రమే తీసుకురాగలడు. రిలీజ్ మూవీస్ నుంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది నేను తీసుకొస్తున్నాను ఇక్కడ.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసి 'తొలి ప్రేమ' పవన్ కళ్యాణ్. ఈ 'తొలి ప్రేమ' మూవీ 1998లో రిలీజ్ అయింది. సేమ్ మూవీ రిలీజ్డ్ ఆన్ 2023. ఓకే. రిలీజ్ అయింది. మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరి కామన్ కామన్ కాన్సెప్ట్ ఏంటి? మూవీ అని ఎంజాయ్ చేస్తారు. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ వీడియో ఎడిటర్, యూ హావ్ టు అబ్జర్వ్ ఫ్యూ చేంజెస్ హియర్. ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద చేంజెస్. ఇది మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన వీడియో. ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియో ఎలా ఉంది? క్లారిటీ, క్వాలిటీ. నేను యూట్యూబ్‌లో అవైలబుల్ ఉన్న హై క్వాలిటీ నేను ప్లే చేస్తున్నాను. ఇది వీడియో యొక్క క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. బట్ వెన్ కంపేర్డ్ అదే 2 ఇయర్స్ బ్యాక్, ఐ మీన్ 2023లో వీడియో అనేది రిలీజ్ అయింది మళ్ళీ. బట్ ఒక వీడియో క్వాలిటీ చూడండి. కంప్లీట్ కలర్ కరెక్షన్ మొత్తం మారిపోయింది. ఈ మధ్య వచ్చిన మూవీ లానే ఉంది కంప్లీట్. 1998లో వచ్చిన మూవీ ఎక్కడ? ఈ 2023లో రిలీజ్ చేసిన ఫుటేజ్ ఎక్కడ? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్ అనేది మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అంటే అది స్కిల్‌కాన్ తోటే సాధ్యం. బికాస్ ఐయామ్ హావింగ్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నేను 3 ఇయర్స్ ఈటీవీలో వర్క్ చేశాను. 4 ఇయర్స్ సివిక్ సెంటర్ నుండి వర్క్ చేస్తున్నాను. ఐయామ్ కంటిన్యూయింగ్. ఐ లెర్న్డ్ మెనీ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ ఐయామ్ ప్రొఫిషియంట్ ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ హియర్. సో ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి లో క్వాలిటీ ఉన్న ఫుటేజ్‌ని ఒక మిడ్ రేంజ్, హై క్వాలిటీ ఫుటేజ్ వరకు ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది కూడా మన ఈ కోర్స్‌లో నేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' ది ఎపిక్. 'బాహుబలి 2' ఓకే. 8 ఇయర్స్ ఎగో వచ్చింది. అండ్ 'బాహుబలి' ఇప్పుడు ట్రెండ్‌లో ఆగస్ట్ 31 రోజు రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ 2025. ఓకే. సీ 8 ఇయర్స్ ఎగో వచ్చిన మూవీకి, ఈ మూవీకి కూడా తేడా ఉంది. బికాస్ ఆఫ్ ది కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ తోటి మూవీ యొక్క ప్రెజెంటేషన్, ఆ ఎలివేషన్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. మీకు కావాల వీడియోస్ ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే. ఇది మనకు 2008లో వచ్చిన మూవీ. సారీ, 8 ఇయర్స్ ఎగో వచ్చిన మూవీ. ఐయామ్ ప్లేయింగ్ ఇట్ ఇన్ 2K. మీరు చూసారు గదా! కలర్స్ అనేది కంప్లీట్‌గా ఫ్లాట్ అండ్ ప్యూర్. ఓకే. వై కమింగ్ టు దిస్ లేటెస్ట్. సేమ్ ఐయామ్ ప్లేయింగ్ ఇట్ ఇన్ ది 2K. సీ వాట్ ది డిఫరెన్స్. డిఫరెన్స్ ఏముంది ఇక్కడ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఫ్రంట్ ఆబ్జెక్ట్ అనేది బయటికి 3డీలా ఎలివేట్ అయింది. ఫస్ట్ పాయింట్. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ ఏ విధంగా మారిపోయిందంటే ఎంత షార్ప్‌నెస్ అనేది వీడియోలో తీసుకొచ్చారనేది మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు కంప్లీట్. అండ్ నైట్ కలర్ థీమ్ కూడా కంప్లీట్‌గా నార్మల్ వైట్ ఉండేది. కంప్లీట్ బ్లూ కూల్ థీమ్‌కి తీసుకొచ్చారు వీడియోలో. బికాస్ ఆ ఎఫెక్ట్ ఎలివేషన్ అనేది ఆ వీడియోలో బయటికొస్తే చూసే వాళ్ళకి గూడా ఆ టైంలో అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి. సో, అందరికి ఇప్పుడు ఒక డౌట్ ఉంది. చాలా మంది ఎన్నో వీడియోస్ ఒకటి ట్రెండ్ అవుతే చాలు వన్ బై వన్ అందరూ గూడా అదే ట్రెండ్‌లోకి తీసుకొస్తున్నారు. అదే ట్రెండ్ అయిపోయింది. అది 2 డేస్ తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు చూడరు. ఇంకొక ఇమేజ్ వస్తుంది బయటికి. ఇంకొక వీడియో వస్తుంది. అందరూ సేమ్ దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఓకే. కానీ అందరికి ఇప్పుడు వచ్చే డౌట్ ఏందంటే ఎస్పెషల్ వీడియో ఎడిటర్స్‌కి ఈ విల్ ఏఐ రిప్లేస్ వీడియో ఎడిటర్స్? సో, if anyone can type in the chat box, I can reply you if it is yes.
So I got two messages here. One is video editing includes sound editing. Sound editing in the sense, at the end, I will answer you all the questions. Okay. Just I want to confirm from the other participants that video is good. Everything is playing smoothly or not. So my answer is no. Will AI replace video editors' jobs? Yes or no? My answer is no. Why? Do you know who is this? If anyone can answer, who is this? Can anyone? Many answered it as some kind of a blast or from a galaxy or anything. I will show you. This is Jarvis from Iron Man. It's an AI. ఓకే మూవీలో మనకు చూపించిన ఏఐ మూవీలో ఏం చేశాడు అది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యూస్ చేసుకొని అతని యొక్క సూట్ పవర్ని 10 టైమ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకున్నాడు సేమ్ వీడియో ఎడిటింగ్ ఏఐ కూడా అంతే ఏఐ ఏదైతే వస్తుందో ఒక నార్మల్ వీడియో ఎడిటర్ అతని యొక్క సూట్ ఐ మీన్ అతని యొక్క స్కిల్స్ని 10 టైమ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంక్రీజ్ ఏంటి మన స్కిల్స్నే కాదు మన టైంని కూడా మనం చాలా సేవ్ చేసుకోవచ్చు బికాస్ ఆడియో ఇష్యూస్ ఉన్నాయి వీడియో గ్లిచ్ ఉంది ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేస్తుంది ఓకే అది కూడా మీకు ఎలా చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఈ కంప్లీట్ కోర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ టు ది స్లైడ్ సో ఏఐలో ఏముంటుంది మనలో ఏముండదు ఏ ఎందుకు జాబ్ రీప్లేస్ చేయలేదు అని అంటే ఒక ఒరిజినల్ థాట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా సీన్ క్రియేట్ చేయాలన్నా ఏది క్రియేట్ చేయాలన్నా కానీ అది మన నుంచి మొదలవుతేనే ఏఐకి అర్థం అవుతుంది లేకపోతే అది ఏం చేయాలని చెప్పేసి అది బ్లాంక్ ఫేస్ వేసుకొని కదా కూర్చుంటుంది బికాస్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే కదా టైప్ చేస్తే వస్తుంది అక్కడ సో నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక ఒక వీడియోలో ఒక ఎలివేషన్ పార్ట్ అనేది బయటికి తీసుకురావాలంటే ఒక ఎమోషన్ మనమే క్రియేట్ చేయగలం ఆ ఎమోషన్ బయటికి వస్తేనే చూసే వ్యూవర్స్కి కూడా ఓకే ఇలా జరిగింది ఇది సీన్ వావ్ ఇంత బాగుంది హీరో ఎలివేషన్ అనే మూమెంట్స్ అన్ని కూడా అక్కడ నుంచే వస్తాయి అండ్ క్లయింట్ అండర్స్టాండింగ్ డైరెక్ట్గా వెళ్ళి క్లయింట్కి ఓకే నీకు ఇది కావాలి కదా అని ఎప్పుడు అర్థం చేసుకోలేదు అదంతా కూడా మనం అర్థం చేసుకొని యూస్ చేసో మన ఓన్ టాలెంట్ తోటి మనం క్లయింట్ అర్థం చేసుకొని క్లయింట్ కావాల్సినవి అన్ని కూడా మనము ఎడిటింగ్ అని కూడా ఇస్తాం అనమాట అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది హ్యూమన్ టచ్ మనం చూసుండొచ్చు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఏఏ షార్ట్ ఫిలిమ్స్ చాలా షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి మైథాలజికల్ స్టోరీస్ వచ్చాయి కానీ మీరు చూస్తే ఏంటంటే సీన్ టు సీన్ పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్షియేట్ వస్తుంది అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా మిస్ మ్యాచ్ అవుతుంది అక్కడక్కడ మ్యాచ్ అవ్వచ్చు అండ్ మీరు కూడా నన్ను క్వశ్చన్ వేయచ్చు అది ఇప్పుడు కాబట్టి 1.5 year నుంచే అంత డెవలప్ అయింది కదా లాస్ట్ 6 monthsలో ఇంకా డెవలప్ అయింది కదా ఇంకా కమింగ్ మంత్స్లో ఇంకా డెవలప్ అవుతుంది కదా మరి దానికేం ఆన్సర్ ఇస్తాను నన్ను కూడా మీరు క్వశ్చన్ వేయచ్చు కానీ ఆ సీన్ క్రియేట్ చేయాలంటే మనమే కదా ఉండాల్సింది అది ఓన్గా క్రియేట్ చేయలేదు కదా సో కమింగ్ టు నెక్స్ట్ యూజింగ్ ఏఐ వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటర్స్ కూడా ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవచ్చు అంటే వీడియో టెంప్లెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు యూస్ చేసి ఇమేజ్ జనరేట్ చేసి వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఎనీ మిస్ అయిన సీన్ కానీ ఏదైనా కానీ స్టార్టింగ్ సీన్ ఎండింగ్ సీన్ ఉంటే చాలు మీరు దాన్ని ఏఐలో క్రియేట్ చేయగలిగితే కంప్లీట్ ఒక వీడియోని మీరు క్రియేట్ చేయొచ్చు వీడియో అంటే కంప్లీట్ నాట్ ఏ వీడియో ఆ మూమెంట్లో ఉన్న 3 seconds 5 seconds 10 seconds క్లిప్ని అనేది మీరు క్రియేట్ చేయొచ్చు అండ్ కమింగ్ టు ది మాకప్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ది క్లయింట్స్ దే నీడ్ మాకప్ ఆఫ్టర్ ది బ్రాండింగ్ డిజైన్స్ వాట్ యూ హ్యావ్ డన్ దే వాంట్ టు చెక్ హౌ దే డిజైన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది మార్కెట్ హౌ దే లుకింగ్ ఇన్ ది బ్రోచర్స్ కానీ ఏదైనా కానీ వీడియోస్ కానీ ఏది చేసినా కానీ అది బయట ఎలా కనిపిస్తుందో వాళ్ళు చెక్ చేసుకోవాలనుకుంటారు దానికోసం మీరు స్పెసిఫిక్గా వీడియో చేయని అవసరం లేదు యూస్ చేసి అవన్నీ కూడా మీరు బయటికి తీసుకురావచ్చు అండ్ మీ యొక్క వర్క్ స్పీడ్ని క్లయింట్ డిమాండ్ ప్రకారం 10x స్పీడ్గా మార్చుకోవచ్చు యూజింగ్ ఏఐ
సో నేను చెప్పేది ఏంటంటే వీడియో ఎడిటర్స్ ఎవరైతే ఏఐ యూజ్ చేయలేదో వాళ్ళు మాత్రం రీప్లేస్ చేయబడతారు, కానీ ఏఐ వల్ల వీడియో ఎడిటర్స్ మాత్రం రీప్లేస్ అవ్వరు. సో అందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడున్న ఫీల్డ్‌లో అసలు వీడియో ఎడిటింగ్ జాబ్స్ ఎక్కడున్నాయి? నాకెంతొస్తది? నేను ఇంజినీరింగ్ చేశాను. సో అండ్ సో కంప్లీట్ చేశాను. ఆ ఫీల్డ్ కంటే నాకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ చాలామందికి ఏంటి ఐయామ్ ఎర్నింగ్ మోర్ మనీ దేర్. నాకక్కడ ఎక్కువ మనీ వస్తున్నాయి. అసలు ఇక్కడ మనీ రావు అనే థాట్ ఉంటుంది. అండ్ కొంతమంది ప్యాషనేట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే వీడియో ఎడిటింగ్ గాని, ఇలాంటి స్కిల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దే నీడ్ అ సాటిస్ఫాక్షన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బికాజ్ వీడియో ఎడిటింగ్ ఈజ్ అ గుడ్ మైండ్‌ఫుల్ ప్రాసెస్. యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ కమింగ్ టు హియర్ వీడియో ఎడిటింగ్ జాబ్స్ ఏముంటాయి, వాటి రోల్స్ ఏముంటాయి అని చూసుకుంటే ఫస్ట్ ఫీల్డ్స్‌కి వద్దాం. ఓకే. ఇండస్ట్రీ, ఫిల్మ్ అండ్ టీవీ, అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టర్స్, మీడియా అండ్ న్యూస్, ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్, గవర్నమెంట్ సెక్టర్స్. సో ఏమేం రోల్స్ వస్తాయి ఇక్కడ మీరు ఇందులో చేయడం వల్ల? కమింగ్ టు ఫిలిం అండ్ టీవీ, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్, కలరిస్ట్. మీకు తెలుసా దుబాయ్‌లో రికార్డ్ చేసిన వీడియో కలర్ కరెక్షన్ చేయడానికి ఇంకొక కంట్రీకి పంపించాల్సొస్తది. ఎందుకు? బికాజ్ ఆ స్పెసిఫిక్‌గా కలర్ గ్రేడింగ్ టూల్స్ అనేది చాలా అవసరం పడతాయి. ఎందుకంటే అందరికీ తెలుసు కలర్ గ్రేడింగ్ ఒక మాస్టర్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి డావిన్సీ అని చెప్పి. సో డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్‌వేర్‌లో అది అందరికీ ఫ్రీ. బట్ డావిన్సీ వచ్చేసి యూజింగ్ ది టూల్స్‌తో చేసే డావిన్సీ రిజాల్వ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ పెయిడ్ సాఫ్ట్‌వేర్. బట్ అందులో చేసే కలర్ కరెక్షన్ బేసిక్ అయినా, మీడియం లెవెల్ అయినా వాడు ఫ్రీ ఇచ్చే దాంతోటి హై లెవెల్ ఆఫ్ కలర్ కరెక్షన్ అనేది మీరు చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కలర్ గ్రేడింగ్. నాట్ కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్. కలర్ కరెక్షన్ కెన్ బి డన్ ఇన్ ఎనీ సాఫ్ట్‌వేర్. వార్మ్ ఉన్న సీన్ కూల్‌కి తీసుకురావచ్చు. కూల్ ఉన్న సీన్ వార్మ్‌కి తీసుకురావచ్చు. బట్ ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటది. వార్మ్ ఉన్న సీన్‌లో వార్మ్ అండ్ టెయిల్ కలర్స్ అని ఉంటాయి. ఓకే. స్కై బ్లూ కలర్ థింగ్ అనేది ఆ వీడియోలో మనకు ప్రెజెంట్ అవుతదనమాట. సో అవన్నీ చేయాలంటే దాన్ని కలర్ గ్రేడింగ్ అంటారు. దానివల్ల ఏంటి ఆ రిచ్‌నెస్ అనేది వీడియోలో ఇంక్రీజ్ అవుతది. సో దట్ ఈస్ ది మెయిన్ కలరిస్ట్ అన్నమాట. సో వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్ ప్రతి ఆహ్, ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఇద్దరు ఎడిటర్స్ ఉంటారు. ఎందుకంటే ఒక ఎడిటర్ వర్క్ చేస్తుంటాడు. ఇంకో ఎడిటర్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఒక ఎడిటర్ హాఫ్‌లో ఉన్నాను. ఇంకో ఎడిటర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎనీవే 2 ఎడిటర్స్ అనేది ఖచ్చితంగా ఉంటారు. అండ్ వాళ్ళకి సాలరీస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. పర్ ఇయర్ ఎంట్రీ 2.5-4 లాక్ అండ్ సీనియర్ 7-15 లాక్ పర్ యానమ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో దీంట్లో అండి మీకు తెలుసు డిజిటల్ మార్కెటింగ్ అంటే గుర్తొచ్చేది మనకు ఇన్‌స్టాగ్రామ్. సో మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటే నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది వస్తున్నాయి. దాంతో పాటు కాంటెంట్ క్రియేటర్స్ అనేది కూడా పెరుగుతున్నారు. సో ఈ ఒక్క కాంటెంట్ క్రియేటర్‌కి వాళ్ళు ఓన్‌గా కూర్చొని ఇంట్లో మొత్తం ఫినిష్ చేయరు. దే ఆర్ హావింగ్ ఎ పీఆర్ టీమ్. కంప్లీట్ వాళ్ళకొక టీమ్ ఉంటుంది. వీడియో ఎడిటర్స్ ఉంటారు. స్క్రిప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు. మేబీ వాళ్ళు డే 1 ఒకరితో స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేసి డే బై డే ట్రెండింగ్‌లోకి రావాలి అంటే వీడియో ఎడిటర్ ఖచ్చితంగా అవసరం. బికాజ్ అన్ని వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు చేసుకున్నా గానీ ఒక వీడియో ఎడిటర్‌కి ఉన్న స్కిల్ అందులో చూపించాలి కదా! ఆ వీడియో ఎడిటర్ ఉన్న స్కిల్ యూజ్ చేస్తేనే ఆ వీడియో అనేది బయటికి పాప్ అవుతుంది. సో వీడియో ఎడిటర్ ఏంటి మనకు అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో వీడియో ఎడిటర్, మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్ అనేది చాలా అవసరం. సో వాళ్ళకి సాలరీ రేంజ్ అని నేను మెన్షన్ చేశాను. ఎంట్రీ వాళ్ళకి 3-5 లాక్ అండ్ సీనియర్ వాళ్ళకి 8-12 లాక్ పర్ యానమ్. ఓకే. కమింగ్ టు ద కార్పొరేట్ సెక్టార్స్, కార్పొరేట్ వీడియో ప్రొడ్యూసర్ అండ్ వీడియో ఎడిటర్ అండ్ వీళ్ళకి కూడా సాలరీస్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. అండ్ కమింగ్ టు మీడియా అండ్ న్యూస్, మెయిన్‌లీ మీడియాలో కావాల్సిందే వీడియో ఎడిటర్ కంపల్సరీ. సో వీడియో ఎడిటర్, న్యూస్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్. సో బేసికల్లీ మనకు తెలిసింది బ్రాడ్‌కాస్ట్ సాఫ్ట్‌వేర్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. దే ఆర్ సాటిలైట్ బేస్డ్. అండ్ కమింగ్ టు మనకి ఈ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ మీడియా కానీ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి దే ఆర్ వన్ స్పెషల్ సాఫ్ట్‌వేర్ అది అందరికీ తెలిసిందే. సో ఆ స్పెషల్ సాఫ్ట్‌వేర్ వల్ల వాళ్ళు బ్రాడ్‌కాస్ట్ లైవ్ ఎడిటింగ్ అనేది కూడా చేస్తారు. కమింగ్ టు ది ప్రీమియర్ ప్రోలో కూడా మనకు ఆప్షన్ ఉంది. సీన్ టు సీన్ డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయడం అండ్ దాంతో పాటు అండ్ లైవ్ ఎడిటింగ్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వీడియో ఆఫ్ ఇక్కడ రికార్డ్ అవుతూనే ఉంటది. ఆటోమేటిక్‌గా టైమ్‌లైన్ ఐ మీన్
ప్రీమియర్ ప్రో యాప్లో కంటెంట్ అనేది వస్తూనే ఉంటుంది. అక్కడే లైవ్ ఎడిటింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో వాటి ప్యాకేజెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆర్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. విల్ బి పోస్టింగ్ ఇట్ దేర్. కమింగ్ టు ది ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్. సో ఫ్రీలాన్సర్గా వీడియో ఎడిటర్ అవ్వచ్చు, కాంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఎంత చేసుకోగలిగితే అంత మ్యాక్సిమం రీచ్ అనేది వస్తాయి. ఎందుకంటే ప్రతి బిజినెస్, ఐ మీన్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఒక బ్యూటీ పార్లర్ ఉన్న వాళ్ళు కానీ, రెస్టారెంట్ అయినా కానీ, ఎవ్రీ వన్ బయటికి పాప్ అవ్వాలంటే రీచ్ అనేది ఒక వీడియో ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ వీడియో చూసి, ఆ వీడియోలో మీరు చూపించే స్పైసీనెస్ చూసే బయటికి అనేది వీడియో బయట పబ్లిష్ అయినప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది. సో వాళ్ళకి తెలుసు దే నీడ్ అ వీడియో ఎడిటర్. సో కమింగ్ టు ది గవర్నమెంట్ సెక్టార్స్, వీడియో ఎడిటర్, కంటెంట్ ప్రొడ్యూసర్ రిక్వైర్డ్. గవర్నమెంట్ సెక్టార్స్లో వీడియో ఎడిటర్స్ ఎందుకు ఉంటారు అంటే మీకు తెలుసు, సమ్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్కి కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, వాళ్ళు చేసే మంచి పనులు ఏవైనా కానీ బయటికి చూపించడానికి మనకు వీడియో ఎడిటర్స్ అనేది ఉంటారు. వీడియో కెమెరామ్యాన్స్ కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళకి సంబంధించి శాలరీ రేంజ్ మీకు డౌట్ పడక్కర్లేదు. బయట వీడియో ఎడిటర్ జాబ్స్ ఎన్ నెంబర్ ఉన్నాయి. నేను కూడా చాలా మందిని హైర్ చేశాను. కానీ చాలామంది ఏంటంటే సాఫ్ట్‌వేర్ నేర్చుకొని వచ్చారు గానీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకొని నా దగ్గరికి రాలేదు. మీకు ఫస్ట్ స్లైడ్‌లోనే చూపించారు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలా? లేకపోతే సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలా? అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ స్కిల్‌కాన్ నుండి మీరు ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారు. ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వస్తే ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ నేను చెప్పినట్టు ఎందుకు నేర్చుకోవాలి? సో వరల్డ్ వైడ్ వీడియో అనేది హ్యాష్‌ట్యాగ్ వన్ కన్జ్యూమ్డ్ కంటెంట్ వరల్డ్ వైడ్. ఇండియాస్ డిజిటల్ ఎకానమీ 800 మిలియన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనేది ఉన్నారు. డే బై డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆబ్వియస్లీ 4 అవర్స్ వరకు అందరూ స్మార్ట్ ఫోన్‌లోనే స్పెండ్ చేస్తారు. వీడియోస్, రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్రెండ్ అనేది చాలా రోజులు, ఇయర్స్ వరకు ఉంటుంది. అప్‌కమింగ్ ఇంకా ట్రెండ్ కూడా మారుతుంది. ఏఐ పవర్డ్ ఎడిటర్స్ ఆర్ ఇన్ డిమాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. మన మెయిన్ స్కిల్ కానొచ్చి ఏంటిదంటే వీడియో ఎడిటింగ్ విత్ ఏఐ. ఏఐ ఇప్పుడు చాలా డిమాండ్‌లో ఉంది. మీరు వీడియో ఎడిటింగ్‌తో పాటు అది నేర్చుకుంటేనే మీ కెరియర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. ఓకే. లెర్న్ స్కిల్స్ దట్ మేక్ యూ జాబ్ రెడీ ఆర్ బిజినెస్ రెడీ. సో దట్ ఈస్ స్కిల్ కాన్. ఓకే. So that is about the complete course we displayed on the screen. మీరు చూడొచ్చు. ఎలిజిబిలిటీ ఎవరైనా కానీ 10th పాస్, ఎనీవన్ 10th పాస్, ఇంటర్, డిగ్రీ స్కిల్ నేర్చుకోవాలి. వీడియో ఎడిటర్ అవ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. ఓకే. సో కోర్స్‌లో మీకు ప్రీమియర్ ప్రో అండ్ ఫైనల్ కట్ ప్రో 2 సాఫ్ట్‌వేర్స్ కూడా నేను కంప్లీట్‌గా మీకు నేర్పిస్తాను. అండ్ చాట్ బాక్స్‌లో కొన్ని డౌట్స్ వచ్చాయి. AI is beneficent to video editor. Yes, yes. And is video editing course includes sound editing? ఆబ్వియస్లీ వీడియో ఎడిటింగ్లో సౌండ్ ఎడిటింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఏమొస్తాయి దీంట్లో అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా నాయిస్ డిస్టర్బెన్స్ ఉన్న ఆడియోని మనం దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. ఆడియో డిస్ట్రక్ట్ అయి ఉంది, ఆడియో చాలా కట్ అవుతుంది, అలాంటి వాటికి ఏఐ యూస్ చేసి ఏఐ వాయిస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేయొచ్చు. అది కూడా మన దగ్గర ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఆ ఫీచర్ కూడా మీకు కంప్లీట్‌గా మేము నేర్పిస్తాము. సో, ఆడియో మాడ్యులేషన్, నార్మల్‌గా వచ్చే పిచ్ వాళ్ళది కూడా హై బేస్ పిచ్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. నార్మల్ స్టాండర్డ్‌గా ఉన్న వాయిస్‌ని డైనమిక్ వాయిస్ కూడా మనం మార్చొచ్చు. సో, పాత్స్ యాస్ ఎ షోడ్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ఓన్ స్టూడియో ఆర్ యూ కెన్ బికమ్ అ ఫ్రీలాన్సర్. Online students, if you are having any doubts, you can ask here in the chat box. If you want to talk, please raise your hand so that I can unmute. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. సో మీరు మాట్లాడొచ్చు. I'm waiting for you. If you are having any doubts, you can answer.
or else our career counselor will help you out. మీ కెరియర్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, కెరియర్స్లో మీ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మీకు ఇప్పుడు వరకు నిఖిత్ సార్ వీడియో ఎడిటింగ్ ఏంటి, వీడియో కోర్స్ ఏంటి, వీడియో ఎడిటింగ్కి టూల్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పారు. నేనేం ఫోకస్ అయిపోతున్నానంటే అసలు ఈ స్కిల్ ఎందుకు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి. మీకు ఒక 15 ఇయర్స్ ముందు ఒకసారి మనం గమనించినట్లయితే చాలా కొద్ది మంది అందరి మనకి ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ ఉండేది. అప్పుడు మనకి మార్కెట్లో ఉన్న కోర్స్ ఏంటంటే పీజీడీసీఏ అంటే ఒక డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్ ఎలా ఓపెన్ చేయాలి, ఇట్లా టైపింగ్ ఎట్లా నేర్చుకోవాలి. అది జనరల్గా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ అక్కడ గ్యాప్ ఉండేటప్పుడు మనకి స్కిల్స్ నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మీకు సి++, జావా ఇవన్నీ ఉంటాయనేసి అట్లా మనకి ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఒక 15 ఇయర్స్ ముందు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడేమైందంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, ట్యాబ్స్ గానీ, ఈ సిస్టమ్స్ ఉండడం వల్ల మనకి కంప్యూటర్స్ ఆన్ చేయడము, షట్ డౌన్ చేయడము, ఎంఎస్ ఆఫీస్ టైప్ చేయడం ఇవంతా నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు న్యూ ఏజ్‌లో మనకున్న స్కిల్స్ ఏంటంటే, ఈ స్కిల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్‌లో చూసినట్లయితే ఈ ఒక బిజినెస్ అంటే ఒక స్కూల్ కావచ్చు, కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ కావచ్చు, ఒక కాలేజ్ గావచ్చు, క్యాంపస్ గావచ్చు, మూవీ కావచ్చు, ఒక టెక్స్‌టైల్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ షాప్, ఎనీ బిజినెస్ వాళ్ళ యొక్క ప్రమోషన్ అనేది అవసరం. అంటే నువ్వు ప్రొడక్ట్ ఎంత తయారు చేసినా కానీ దాని గురించి 10 మందికి తెలిస్తేనే అతనికి పైసలనేది వస్తాయి. సో, దానికి మనకున్న వేస్ అండ్ మీన్స్ ఏందంటే మార్కెట్‌లో మనకి న్యూస్ పేపర్‌లో ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాము. అది కాస్ట్‌లీ అవుతుంది. అదేవిధంగా న్యూస్ పేపర్‌లో కొన్నిసార్లు మనకి ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇన్సర్ట్ చేస్తుంటాము. అదేవిధంగా గోడలకి పోస్టర్‌లు అతికిస్తుంటాము. బ్యానర్‌లు కడుతుంటాము. ఇవంతా డిఫరెంట్ మీన్స్. ఇది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ మార్కెటింగ్. అదే మనకిప్పుడున్న ఈ స్మార్ట్ ఎరాలో ఎప్పుడైతే డేటా అనేది కాస్ట్‌గా తగ్గించిందో, జియో వచ్చిన తర్వాత, స్మార్ట్ మొబైల్స్ యూజెస్ ఎక్కువైన తర్వాత మీకు డిజిటల్ ప్రమోషన్స్ ఎక్కువైనాయి. ఈ డిజిటల్ ప్రమోషన్స్‌లో ఒక ప్రొడక్ట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక షాప్‌లో మీరు మంచి టేస్టీ ఫుడ్ తిన్నారనుకోండి. ఒక జస్ట్ ఇన్‌స్టాలో రీల్ ఒక ట్రెండ్ అయిందనుకోండి. అతనికి ఈరోజు జరిగే బిజినెస్ కంటే కూడా రేపు జరిగే బిజినెస్ 10 టైమ్ పెరుగుతుంది. లేదు మీరొక పిక్నికెళ్లారు. లేదు ఒక ప్లేస్‌కెళ్లారు. అక్కడ జస్ట్ మీరొక రీల్ చేసి పోస్ట్ చేసిన తర్వాత, ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఉంది. ఇక్కడ మీరు వచ్చి వెళ్ళినారంటే మనకి చాలా రిలాక్సేషన్, పీస్ ఇవన్నీ ఉంటుంది. ఇట్లా మీకు ఓన్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. ఇలా డిఫరెంట్ మీన్స్ అండ్ వేస్ అనేది మనకి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇది మీకు చూసే వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్ కనిపించొచ్చు కానీ, బిజినెస్ నడిపే వాళ్ళకి ఇది లైఫ్ అండ్ డెత్. అంటే అతని బిజినెస్ 10 మందికి తెలిస్తే రూ. 10 పెరుగుతుందనేది ప్రతి బిజినెస్ పర్సన్‌కున్న ఎక్స్‌పెక్టేషన్. ఈ కన్వెన్షనల్ అంటే గోడలకి పోస్టర్‌లు అతికించడము, బ్యానర్‌లు కట్టడము, లేకపోతే ఇవన్నీ చేసడం పక్కన పెడితే, ఇది తెలియాల. అంటే డిజిటల్ మీడియాలో ఇప్పుడు కస్టమర్స్ ఏంటి? మన సిటిజన్స్ ఎవరు? కాలేజ్ చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదు ఖాళీగా ఉన్నవాళ్ళు కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే హోమ్ మేకర్స్ కావచ్చు. డిఫరెంట్ మీన్స్ అంతా ఏం చేస్తున్నారంటే, యాస్ నిఖిల్ సార్ సెడ్ దట్ ఆన్ అన్ యావరేజ్ 3-4 అవర్స్ అనేది మనకి స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. ఈ స్మార్ట్ మొబైల్‌లో మనం ఏం చూస్తున్నాము? రీల్స్ చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాము, అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. మీకు తెలియకుండానే యూట్యూబ్‌లో స్కిప్ బటన్స్ పోయి ఒక వీడియో కాదు ఇప్పుడు 2, 3 వీడియోస్ అన్‌స్కిప్పబుల్ వీడియోస్ వస్తున్నాయి. అలా స్కిప్ కాకుండా చేయాలంటే మీరు మళ్ళీ పే చేసుకోవాలి. మనకి ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? అది ఏ విధంగా చేసుకోవాలనేదే మనకి ఈ బ్యాక్ ఎండ్‌లో మనకు కనిపించేది. ఈ బ్యాక్ ఎండ్‌లో కనిపించేదేందంటే గ్రాఫిక్ డిజైన్ కావచ్చు. ఒక సింపుల్ గ్రాఫిక్ డిజైన్ కావచ్చు. ఒక పోస్టర్ కావచ్చు. ఈ పోస్టర్ కంటే గూడా వీడియో కన్జంప్షన్ అనేది ఇండియాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీకు డేటా సెంటర్స్ గూగుల్ వైజాగ్‌కొచ్చిందా? లేకపోతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కొచ్చిందా? మీకు యూట్యూబ్ సోషల్ మీడియాలో చూడండి. మేము తెచ్చామంటే ఒకరు, ఇంకొకరు తెచ్చామంటే మేము తెచ్చామనేది ఒకరు. లేదు మా హయాంలోనే వచ్చిందనేసి ఈ కంటెంట్ ఎవరు జనరేట్ చేస్తున్నారు? ఎందుకు జనరేట్ చేపిస్తున్నారు? ఇది మీరు గాని అబ్జర్వ్ చేస్తే ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి అయినా, లేకపోతే పీజీ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఈ స్కిల్స్ అనేది ఇన్నోవేటబుల్ అయిపోయింది. స్మార్ట్ మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ టెక్నిక్స్ అనేది తెలియాలి. అంటే సింపుల్‌గా మీ బర్త్‌డే వస్తుంది, లేకపోతే మీ మ్యారేజ్ డే వస్తుంది, లేదు మీ పిల్లలు ఏదైనా అచీవ్ చేశారు. మనకి తెలియకుండానే విషెస్ చేస్తుంటాము. దానికి క్రియేటివ్ పెడుతుంటాం. మొన్న దీపావళి వెళ్ళింది, దసరా వెళ్ళింది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఇట్లా మీకు అడ్వర్టైజ్‌మెంట్‌లంతా వస్తుంటాయి. న్యూస్ పేపర్ చూసినా, లేకపోతే సోషల్ మీడియా చూసినా ఇట్ ఈస్ ఫ్లడెడ్ విత్ కంటెంట్. ఈ కంటెంట్ అంతా మనకి ఎవరు డిజైన్ చేశారు? ఎవరు పాలిష్ చేశారు? ఎవరు ఎన్రిచ్ చేశారు?
ఒక 10 సెకండ్స్‌లో, 30 సెకండ్స్‌లో, 1 మినిట్‌లో కస్టమర్స్‌ని ఎలా క్యాచ్ చేయాలనేదే మనం నేర్పిస్తున్న స్కిల్. అదే మనం స్కిల్ కార్ నుంచి నేర్పిస్తున్న స్కిల్స్. ఈ స్కిల్స్‌లో ఎవరు నేర్చుకోవచ్చు అంటే నేను చెప్పాను కదా! మళ్ళీ నేను ఒక 15 ఇయర్స్ ముందు జస్ట్ కంప్యూటర్స్ కొని కంప్యూటర్ ఓపెన్ చేయడం ఆన్ చేస్తే ఈస్ ఏ ఐ మీన్ ఐకాన్ ఇన్ ద విలేజ్. అది ఇప్పుడేంటంటే ఒక స్టూడెంటు అతనికి గ్రాఫిక్ డిజైన్ వచ్చా? లేకపోతే వీడియో ఎడిటింగ్ తెలుసా? డిజిటల్ మార్కెటింగ్ తెలుసా? వెబ్‌సైట్ బిల్డ్ చేయగలడా? ఈ 4 స్కిల్స్ అనేది ఆల్‌మోస్ట్ మీకు చేతికి 5,000 ఉన్న మీ యొక్క మెయిన్ ఎడ్యుకేషన్ అయితే మీకు మిగిలిన 4,000 ఏందంటే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కంపల్సరీ తెలియాలి. ఇది తెలిస్తే మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఓన్‌గా మీ సోషల్ మీడియా ప్రొఫైల్ పెంచుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మీకు ఒక ఫ్రీలాన్సర్‌గా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నామా? అది యువర్ చాయిస్. సో, నౌ ఐ కెన్ సే మీరు డిగ్రీ చదువుతున్నా, లేకపోతే ఇంటర్మీడియేట్ చదివి ఆపేసినా, లేకపోతే డిగ్రీలో అంతంత మాత్రం చదువుకున్నా, లేకపోతే ఇంజినీరింగ్ చదువుతున్నా కానీ, ఈ 4 స్కిల్స్ గాని మీరు గాని నేర్చుకున్నారంటే, కంపల్సరీ మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క రెజ్యూమ్ అనేది 10 టైమ్స్ పెరుగుతుంది. కమింగ్ టు ఏఐ. సార్ ఏఐలో మనకి ఆల్మోస్ట్ మీరొక కొన్ని ఇమేజెస్, వీడియోస్ ఇచ్చేసి దాన్ని ఎన్రిచ్ చేయమంటే వచ్చేస్తున్నది కదా! మళ్ళీ ఎందుకు స్కిల్ నేర్చుకోవాలి? మళ్ళీ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏఐ ఈస్ హావింగ్ పొటెన్షియల్ అండ్ లిమిటేషన్స్. యాస్ నిఖిత్ సార్ సెడ్ దట్ ఏఐ ఇంటిగ్రేషన్ చేసుకోపోతే ఏఐ అనేది మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. కానీ ఏఐ బై ఇట్‌సెల్ఫ్ కెనాట్ రీప్లేస్ యూ. దాని అర్థం ఏందంటే మీకున్న స్కిల్‌ని తో పాటు ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని మీ యొక్క పొటెన్షియల్, మీ యొక్క స్పీడ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలమో తెలుస్తుంది. కానీ ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి నేనేం చెప్తున్నానంటే వి ఆర్ రన్నింగ్ వన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. మీరు ఇదే కాకుండా ఒక కాలేజ్ కావచ్చు, లేకపోతే ఇంకొక మీడియా హౌస్ కావచ్చు. దాంట్లో మనకి ఈ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే ఒక 3 లెవెల్స్‌లో ఉంటారు. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లో లెవెల్. లేదు మీరు ఒక మంచి రెస్టారెంట్‌కెళ్లారు, లేకపోతే ఒక హోటల్‌కెళ్లారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరున్నాం కాబట్టి, ఇక్కడ మనకి బవాచీ గాని, లేకపోతే పారడైజ్ గాని కొద్దిగా ఫేమస్ బిర్యానీ సెంటర్స్. మీరక్కడికెందుకెళ్తాము? బిర్యానీ మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది. మంచిగా ఉంటుందనేసి వెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత బిర్యానీ మంచిగా ఉందా? టేస్టీగా ఉందా? క్వాలిటీ ఉందా? అనేది బిర్యానీ తయారు చేసే వ్యక్తి మీద ఉంటుంది. అదే మీరు వెళ్లారు 10 నిమిషాలవుతుంది, 20 నిమిషాలవుతుంది, 40 నిమిషాలవుతుంది. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, సర్విస్ చేయట్లేదు. మీరేం చేస్తారు? మళ్ళీ సెకండ్ టైమ్ రావడానికి నెగెటివ్ చేస్తారు. ఎందుకంటే సార్ అక్కడ రెస్పాన్స్ సిస్టమ్ సరిగ్గా లేదు. రెస్పాన్స్ సిస్టమ్ ఎవరు? మీ యొక్క ఆర్డర్ తీసుకొని మీకేం కావాలి? మీకు టైంకి తెచ్చి ఇవ్వగలిగిన వ్యక్తే దాన్నే మనము సపోర్టింగ్ స్టాఫ్ అంటాం. బ్యాక్‌బోన్ అంటాం. వీళ్ళు గాని ఎంత రెస్పాన్స్‌గా ఉంటే మళ్ళీ కస్టమర్స్ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అనేది రిపీట్ అవుతారు. ఇట్లా ఏ టైపు ఎంప్లాయీస్ తీసుకుంటే ఏంటంటే ప్రొడక్ట్ తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌బోన్ అంటాం. బి ఈస్ ద బ్యాక్‌బోన్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వెబ్‌సైట్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ కావచ్చు. ఈ 4 ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్‌కి అది స్కూల్ గావచ్చు, కాలేజ్ గావచ్చు, క్యాంపస్ గావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు. ఫర్ దట్ మ్యాటర్ యూ నేమ్ ఎనీ బిజినెస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద గ్లోబ్ దే రిక్వైర్ బ్యాక్‌బోన్ టీమ్. దాన్నే మనము బ్యాక్‌బోన్ టీమ్‌లో మనం ఇప్పుడు చెప్పుకున్న స్కిల్స్. ఈ స్కిల్స్ గాని మీరు గాని ఇప్పుడే గాని మీరు నేర్చుకున్నారంటే సో, యాస్ ఐ మెన్షన్ దట్ ఈరోజు మీరు ఎక్స్‌పర్ట్ కావచ్చు. రేపు కంపల్సరీ ఎక్స్‌పర్ట్ అవుతారు. సో, టుడేస్ ఎక్స్‌పర్ట్ ఈస్ యెస్టర్‌డేస్ బిగినర్. ఈ బిగినింగ్ ఎలా చేయాలి? బిగిన్ విత్ స్కిల్ కాన్. సో, మీకిక్కడ స్కిల్ కాన్‌లో వస్తే జాయిన్ అయినట్లయితే మనకి ఎలా కోర్స్ రన్ చేస్తామంటే సో, ఈరోజు మనం థియరీ చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతిరోజు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తాము, అసైన్‌మెంట్స్ ఇస్తాము. ఈ అసైన్‌మెంట్స్ చేస్తేనే మీకు స్కిల్లు, టెక్నికు, టూల్స్ ఎలా యుటిలైజేషన్ చేసుకోవాలని తెలుస్తుంది. ప్రతిసారి వస్తుంటారు. సార్ నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను, లేకపోతే గ్రాఫిక్ డిజైన్ తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ తెలుసు. కానీ స్టూడెంట్స్‌కి స్కిల్ లేదు. ఆ స్కిల్ ఏందంటే ఈ టూల్ ఎక్కడ యుటిలైజేషన్ చేస్తే, ఎక్కడ అప్లై చేస్తే బిజినెస్ రెట్టింపు అవుతున్నదనే స్కిల్ అనేది ఇప్పుడున్న ఐ మీన్ నేర్చుకునే వాళ్ళు గాని నేర్చుకున్నట్లయితే డెఫినెట్‌లీ యూ విల్ హావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. సో, విత్ దిస్ ఐ ఇన్వైట్ అవర్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మనకిప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? అని సార్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు ఫర్దర్‌గా ఇంకేమన్నా డౌట్ ఉన్నా కానీ మీకిక్కడ నంబర్ ఇచ్చాం కదా! 7842357755 7842357755 మన స్కిల్‌కాన్ అకాడమీ వచ్చి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ దగ్గరుంది. సో, పిల్లర్ నెంబర్ మీకు ఆర్టీసీ మెట్రో పక్కనే మన ఇన్‌స్టిట్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనకి సోఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్ ఉంది. సోఫిస్టికేటెడ్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది. మీకు 24/7 కాకపోయినా మీకు మార్నింగ్ టైమ్ ఆల్‌మోస్ట్ 9 ఏఎం నుంచి
ఈవినింగ్ 8 PM వరకు మన టీమ్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, మీకు ఇక్కడ గాని మీ ల్యాప్‌టాప్స్ ఉన్నా లేకపోతే లేకపోయినా వి ఆర్ ప్రొవైడింగ్ కంప్యూటర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ యువర్ స్కిల్. సో నౌ లెట్స్ ఇన్వైట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఇన్ ఆర్డర్ టు షేర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాక్టికల్ జాబ్స్. మీకు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే స్టార్టింగ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటున్నాయి, అదే ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎలా ఉన్నాయనేది సార్ ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైమ్. హలో ఎవరివన్. సో వెరీ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ 10 మినిట్స్ ఏదైతే చెప్పేసిన తర్వాత నిఖిత్ సార్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఒక ప్రాక్టికల్ లాగా చూపిస్తారు ఎలా జరుగుతుంది వీడియో ఎడిటింగ్ అనేది. సో బీ దేర్ అండ్ సీ వాట్ ఆర్ ద టూల్స్ దట్ హీ ఈజ్ యూజింగ్ సో దట్ యూ విల్ బీ మోర్ ఇన్క్లైన్ టు లెర్న్. అంటే ఎప్పుడైనా సరే ఏం టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారో తెలిస్తే దెన్ యూ విల్ బీ మోర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద ప్రోగ్రామ్. సో బీ దేర్ ఇన్ ద ఆన్లైన్ సెషన్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద ఆపర్చునిటీస్. మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది. నౌ వీఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ గ్రాఫిక్ డిజైన్. ఈ 4 కోర్సెస్ కూడా వీఆర్ స్టార్టింగ్ అలాంగ్ విత్ ద స్కిల్ ఇండియా మిషన్ సర్టిఫికేషన్. అంటే ఈ 60 days ప్రోగ్రామ్ కానీ మీరు చేస్తే మీకు సర్టిఫికేషన్, స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ వస్తుందో యువర్ స్కిల్స్ ఆర్ సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ ఎంటిటీ. ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పెట్టి మీకు సర్టిఫికేషన్ ఇస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లైక్ మేనేజింగ్ డైరెక్టర్స్తో కానీ లేదా అడ్మినిస్ట్రేటర్స్తో మాట్లాడిన తర్వాత, ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడిన తర్వాత దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ స్కిల్స్. అంటే మీరు ఇప్పుడు అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంది. ఈ అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది 2000 to 10,000 పీపుల్ నేర్చుకుంటారు. కానీ ఎంతమంది వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోగలుగుతున్నారు అనేది వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకున్నాం. ఈ రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకున్నప్పుడు దే హ్యావ్ మెన్షన్ సమ్ డిఫరెంట్ స్కిల్స్ దట్ యూ నీడ్ టు లెర్న్. ఇది ఏంటిది అంటే అలాంగ్ విత్ ద టెక్నికల్ స్కిల్స్. ఫస్ట్లీ మీకు తెలుసు పోకిరి సినిమా అందరికీ తెలుసు. ఈ పోకిరి సినిమా డైరెక్టర్ ఎవరైతే పూరి జగన్నాథ్ ఉన్నారో, దిస్ ఈస్ ద మీడియా కార్పొరేషన్. మీడియా పరంగా మనం చూద్దాం ఫస్ట్. బికాజ్ ఆడియో విజువల్ క్లారిటీ ఏవి ఎక్కడైతే ఉందో మోస్ట్లీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది, కంటెంట్ క్రియేషన్లో ఎక్కువ ఉంటుంది, అడ్వర్టైజింగ్లో ఎక్కువ ఉంటుంది. ఈ 3 ఎక్కువ ఉంటాయి. ఫస్ట్లీ ఏవి ఎక్కువ ఉన్న సినిమాస్ చూద్దాం. పోకిరి సినిమా లాస్ట్లో ఏదైతే ట్విస్ట్ ఉంటుందో ఆ ట్విస్ట్ తీసేసి సినిమా చూడమని ఒకసారి డైరెక్టర్స్ చెప్పారు. సో ఆ ట్విస్ట్ పెట్టింది ఎవరు? ఆ పోకిరి ఎడిటర్ ఎవరైతే మార్తాండ్ కే వెంకటేష్ ఉన్నారో ఆయన ఆ ట్విస్ట్ పెట్టారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ద ఎడిటర్స్ ఆర్ మేకింగ్. ఇక్కడ మెయిన్లీ ఏంటి, ఆయనకి స్కిల్ వచ్చు, టెక్నికల్ స్కిల్ ఉంది. కానీ టెక్నికల్ స్కిల్ కంటే కూడా ఈవెన్ ఎడ్యుకేషన్లో కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వీళ్ళు చూసింది ఏంటంటే హౌ టు ఆప్టిమైజ్ ద వీడియో. నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోని ఏ రకంగా నువ్వు ఆప్టిమైజ్ చేస్తావు అనేది వాళ్ళు చూస్తున్నారు. లైక్ వైజ్ ఇంకొక ఇండస్ట్రీకి వద్దాం. అందరూ చూస్తున్నారు పాడ్కాస్ట్ అని. ఒక మైక్ కిందకి పెట్టుకుంటారు, మాట్లాడతారు. ఇన్ జనరల్ మీరు చూస్తే నేను ఒక హోస్ట్ని, నా ముందు ఒక గెస్ట్ ఉంటారు, ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. కానీ ఈ రెండు ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, అక్కడ ఒక కెమెరా ఉంటుంది, విడివిడిగా రికార్డ్ అవుతాయి. ఈ విడివిడిగా రికార్డ్ అయినవి అడ్వర్టైజింగ్ చేసే టైంలో, యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసే టైంలో 2 పక్కన పెట్టి ఎడిటర్స్ అనేవాళ్ళు చేస్తారు. సో దే ఆర్ రికార్డింగ్ ఇట్ నార్మలీ. ఏదైతే వీడియో ఉందో అది నార్మల్గానే రికార్డ్ చేస్తున్నారు. కానీ వీడియో ఎడిటర్ ఈజ్ యూజింగ్ హిస్ టెక్నిక్స్, తన స్కిల్ యూజ్ చేసి, తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి చేస్తున్నాడు. సో అలాంగ్ విత్ ద టెక్నికల్ స్కిల్స్ యూ నీడ్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీతో వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్లీ ఒక స్కూల్ తీసుకుందాం. ఒక స్కూల్లో తీసుకుంటే వీడియో ఎడిటింగ్కి ఒకరు, గ్రాఫిక్ డిజైనింగ్కి ఒకరు, మార్కెటింగ్కి ఒకరు, ఇలా ఉండరు. మొత్తం కూడా మల్టీ టాస్కింగ్ చేయడం వచ్చి ఉండాలి. సో దేర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు బీ హ్యావింగ్ మోర్ గ్రోత్. సపోజ్ ఒక పర్సన్ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు తనకి 40,000 to 60,000 మంత్లీ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఏంటి, చిన్న స్కూల్స్ లాంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. అదే మీరు కంటెంట్ క్రియేషన్లోకి వస్తే, యూట్యూబ్ ఛానల్స్ లైక్ మీడియా కార్పొరేషన్స్ దగ్గరికి వస్తే దే ఆర్ స్టార్టింగ్ విత్ ద 40,000. ఇఫ్ యూ హ్యావ్ 2 years of experience and if you can enhance the video,
అది మీరు 1 lakh వరకు మీకు వెళ్ళిపోతుంది వెన్ యూ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ యొక్క ఏదైతే కెరీర్ గ్రోత్ ఉందో, కెరీర్ గ్రోత్ విల్ బి అలాంగ్ విత్ ద టెక్నికల్ స్కిల్స్. యూ నీడ్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇక్కడ ఒక పోకిరి సినిమా చెప్పాను, ఇక్కడ ఒక ఏదైతే పాడ్కాస్ట్ ఉంది పాడ్కాస్ట్ చెప్పాను. రీసెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మిరాయ్ సినిమా చూద్దాం. మిరాయ్ సినిమాలో దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 30 crores బట్ విత్ మోర్ గ్రాండ్ విజువల్స్. అంటే అంత విజువల్ క్లారిటీ ఉంది కాబట్టి మిరాయికి అంత సపోర్ట్ లభించింది. అది ఎవరి వల్ల? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అంటే ఎవరైతే కెమెరామెన్ అన్నారో ఆయన అండ్ ఎడిటర్, వీళ్ళిద్దరూ చేసిన టెక్నిక్సే దానికి ఎక్కువ ఎన్హాన్స్మెంట్ ఉంది. ఇలాంటి స్కిల్స్ అనేది ఇండస్ట్రీ ఎక్కువ చూస్తుంది. సో వెన్ యూ లెర్న్ ద కోర్స్, 2 months కోర్స్ మీరు నేర్చుకున్న తర్వాత వీ విల్ బి అసిస్టింగ్ యూ ఇన్ ద రిక్రూట్మెంట్. లైక్ లెట్స్ సే మీరు కోర్స్ నేర్చేసుకున్నారు, మిమ్మల్ని ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ మీకు చూపించే బాధ్యత మాది. అక్కడికి వెళ్ళిన తర్వాత పెర్ఫార్మెన్స్ మీరు చేయాలి. పెర్ఫార్మెన్స్ చేసిన ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారా అనుకుందాం, మేము మీకు జాబ్ అసిస్టెన్స్ కూడా కొన్నాళ్ళు అందిస్తాం. సో దట్ యూ విల్ బి అకస్టమ్డ్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఇవి మా సైడ్ నుంచి మీకు చేసేది. ఫస్ట్ జాబ్ సపోర్ట్, సెకండ్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని you will be taken to the vacancies. So there you need to perform. Third thing, we will also be collaborating with different అంటే స్కూల్స్ కొన్నిటితో కొలాబరేట్ అవుతున్నాము, ఇండస్ట్రీలో కొన్నిటితో కొలాబరేట్ అవుతున్నాం. ఇలా కొలాబరేట్ అయ్యి మీకు ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో వీఆర్ ఆఫరింగ్ 3 different types in order to enhance your skill. ఈ 3 different types యూజ్ చేసుకుని that is your responsibility in order to enhance your skill so that your career growth will be maximum. Now Nikhil sir will be showing you how to edit the video for the next half an hour. Learn the tools, basic tools. Then if you are interested, do approach the number 778-423-57755. ఈ నెంబర్ని అప్రోచ్ అవ్వండి. Then join the course and you will definitely not regret joining the course. You will definitely learn the skill. Along with those skills, you will also learn the problem solving skills also. That is which is more important. Okay, thank you. I am handing it over to Nikit sir. So participants, we would like to continue with the Premiere Pro basics editing here. So who are interested can be stay here. I will be showing you what are the basics of Premiere Pro and what are the panels. I will also edit some footage, how we can edit in the Premiere Pro. Okay. So I have opened the Premiere Pro software here. You can just check here. Okay. So in the software on the top, you can see file an option ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ టైమ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసే ముందు సో వీ హ్యావ్ టు క్రియేట్ అ సోర్స్ ఫైల్ దట్ ఈస్ కాల్డ్ ది ప్రాజెక్ట్. ఓకే, సో I just click on it. I want to name it as a free orientation, a demo scene here. ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనకి ఏం అడుగుతుంది ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు లొకేషన్ ఎక్కడైతే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ చూస్ లొకేషన్. సో లొకేషన్ చూస్ చేసినప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, వీడియో ఎడిటింగ్ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్ అని. సో ఒక ఫోల్డర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను మళ్ళీ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. సో దట్ ఈస్ విల్ బి ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత జస్ట్ నథింగ్, జస్ట్ హిట్ క్రియేట్. సో ఫైనలీ దిస్ ఈజ్ ది ప్రీమియర్ ప్రో డాష్బోర్డ్. ఓకే, మీరు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు కంప్లీట్ డాష్బోర్డ్ వస్తుంది. సో డాష్బోర్డ్లో మీకు ఏం కనిపిస్తుంది? వాట్ యూ కెన్ సీ ఇన్ దిస్ డాష్బోర్డ్ ఈస్ హియర్ ఈస్ ది ఇంపోర్ట్ ట్యాబ్. దిస్ ఈస్ ది ఇంపోర్ట్ ట్యాబ్. కంప్లీట్లీ దిట్ ఈస్ ఇంపోర్ట్ ప్యానల్.
Okay, so whatever the content is available in your PC, ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. I will be showing you the another process. It will be the very simple way. Okay, next tab here is edit tab. సో ఎడిట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు టైమ్ లైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది కంప్లీట్, దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ ఏ లేఅవుట్ ఆఫ్ ది ప్రీమియర్ ప్రో. ఓకే, I would like to reset it as per my convenient. If you go to window, go to the workspace, I will be choosing the editing panel here. So this is editing panel. సో వాట్ ఆర్ దిస్ ప్యానల్, వీటినంతా కూడా వర్క్ స్పేస్ అంటాం మనం. సో ఈ వర్క్ స్పేస్ ఏదైతే విండోలోకి వెళ్తే వర్క్ స్పేస్ అని వస్తుందో, సో ఇక్కడ మనకు కొన్ని ప్యానల్స్ ఉంటాయి. సో కలర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ప్యానల్ అంతా కూడా కొద్దిగా మారిపోతుంది, అటు ఇటు ఇటు అటు అయిపోతుంది అనమాట. ఎందుకు అలా అవుతుందంటే కలర్ గ్రేడింగ్ సంబంధించి కొన్ని ట్యాబ్స్ ప్యానల్స్ అనేది రిక్వైర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో నేను నార్మల్గా ఇప్పుడైతే ఎడిటింగ్ తోటి వెళ్తున్నాను, మీకు అదే మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తాను ఇక్కడ. సో కమింగ్ టు ది ప్రీమియర్ ప్రో, మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నాకు ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ వచ్చింది. ద నేమ్ ఈస్ ప్రాజెక్ట్ ప్యానల్. మనం ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ సేవ్ చేసామో అదే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఎఫెక్ట్స్ ప్యానల్. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్, ఆడియో ఎఫెక్ట్స్, ఆడియో ట్రాన్సిషన్స్ అన్నీ కూడా మనకు ఈ ప్లేస్లో ఉంటాయి. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ కమింగ్ టు ది ప్రాపర్టీస్ ప్యానల్, అంటే ఒక క్లిప్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆ క్లిప్ MP4లో ఉందా, ఇంకొక ఫార్మాట్లో ఉందా, దాని ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది, దాని సైజ్ ఎంత ఉంది, దాని రెజల్యూషన్ ఎంత ఉంది, అంతా కూడా నేను వన్ బై వన్ ఈ కమింగ్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మాత్రం నార్మల్గా చూపిస్తాను. సో దిస్ ఈస్ ది సోర్స్ ప్యానల్ అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్. సో వన్ బై వన్ ప్యానల్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ విండోలో ఏ ఏ టిక్ మార్క్ అయితే ఉంటుందో అది మనకు ఈ ప్లేస్లో అంతా కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, క్లిప్ మిక్సర్ ఉంది, అది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది, అది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో వర్క్ స్పేస్కి తగ్గట్టు అది ఆటోమేటిక్గా అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది ప్యానల్ అనేది. జస్ట్ అ సెకండ్. So this is the actual layout of the Premiere Pro. Premiere Pro స్టాండర్డ్ లేఅవుట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొన్ని ప్యానల్స్ వస్తాయి, మీకు లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ప్యానల్ ఉంటుంది. ఇదేంటి అనేది క్లిప్ ఇంపోర్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, మనం ప్రస్తుతానికి అయితే ఎడిటింగ్ ప్యానల్ తోటే వెళ్దాం. సో ఎడిటింగ్ ప్యానల్, కమింగ్ టు ది క్లిప్, నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళాలి క్లిప్కి. సో ఐ విల్ బి హిట్ ఆన్ ఇంపోర్ట్ మీడియా. ఓకే, సో ఇక్కడ కొన్ని ఫుటేజెస్ నేను డౌన్లోడ్ చేశాను. షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో నాకు కావాల్సిన ఫుటేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఫుటేజ్ ఉందో అంతా కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మీరు చూస్తే చూడండి, కొన్ని ఫుటేజ్ 24 ఫ్రేమ్స్ ఉన్నాయి, కొన్ని 29.97 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి. సో మీకు ఏ ఫ్రేమ్ కావాలి, ఏ ఫ్రేమ్ రేట్లో కావాలి అనేది మీరు సెట్ చేసుకోవాలి. సో అది సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ టైమ్ లైన్ నో సీక్వెన్సెస్ అని ఉంది కదా, దిస్ ఈస్ ది టైమ్ లైన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి.
మీరు సీక్వెన్స్ నేను క్రియేట్ చేసి ఎడిటింగ్ చేస్తూ ఉంటే మీకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి ప్యానెల్‌లో. ఆ కన్ఫ్యూజన్స్ అనే డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. ఓకే. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఎడిటింగ్ చేసే విధానాన్ని చూడండి. క్లియర్? సో, కమింగ్ టు హియర్ నేనేం చేస్తానంటే, ఈ ప్యానెల్ మీద మీరు ఎప్పుడైతే ప్యానెల్ మీద క్లిక్ చేస్తారో అది హైలైట్ అవుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను టైమ్‌లైన్ మీద క్లిక్ చేసి సీక్వెన్స్‌కెళ్ళి ఫైల్, న్యూ, సీక్వెన్స్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ వి కీప్ ఇట్ యాజ్ ఎ వీడియో నెంబర్ 1. ఓకే. దేర్ ఆర్ సమ్ ప్రీసెట్స్ హియర్ 1080p 50 ఫ్రేమ్స్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బై డిఫాల్ట్ ఏదైతే ఉందో దాంతోటే మనం క్రియేట్ చేసుకుందాం. సో, ఫైనల్లీ ఇక్కడ దీన్ని టైమ్‌లైన్ అంటారు. ఓకే. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఏదైనా ఒక ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మీకేంటంటే క్లిప్ మిస్ మ్యాచ్ వార్నింగ్ వస్తుంది. ఎందుకంటే మనం సీక్వెన్స్ అనేది 50 ఫ్రేమ్స్‌లో చేసాము. ఇదేమో 30 ఫ్రేమ్స్‌లో ఉంది. ఇలా అడుగుతుందన్నమాట. మీరేం చేయొద్దు. జస్ట్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. అంటే నేనైతే సెట్టింగ్స్ యూజ్ చేశానో అందులోనే ఉండమని నాకు చెప్పాను. ఓకే. సో, మీరు ఈ వీడియో చూస్తే మనకు 1920 1080 రెజల్యూషన్ అంటే 16:9 అంటామనమాట. 16:9 అంటే మనం యూట్యూబ్‌లో ప్లే చేసే వీడియోస్ ఉన్నాయి కదా! ల్యాండ్‌స్కేప్‌లో పెట్టి ప్లే చేస్తాము. ఆ వీడియో సైజ్‌లో ఉంది. ఐ మీన్ ఆ వీడియో రేషియోలో ఉందంట. సో, కమింగ్ టు ది సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్ ఉంది కదా! వీడియో 1 మీరు టాప్ ప్యానెల్‌కెళ్తే మీకు సీక్వెన్స్ అని ఉంటుంది. సీక్వెన్స్ సెట్టింగ్‌లోకి వెళ్తే మీరు యూట్యూబ్‌లో చూసే అంటారు 1080p క్వాలిటీ వీడియో, 720p, 480, 360 అవి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నేను రిజల్యూషన్ వచ్చేసి 1080pలో ఉన్ పెడుతున్నాననమాట. ఇలా పెట్టడం వల్ల ఈ వీడియో ఇలానే ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల మీరు యూట్యూబ్‌లో ప్లే చేసేటప్పుడు ఆ వీడియో 720p, 1080p కూడా వస్తుంది. ఇన్ కేస్ దీని యొక్క రిజల్యూషన్ దీనంతా కూడా మనము రెజల్యూషన్ అంటాం, డైమెన్షన్స్ అంటాం. ఈ యొక్క రెజల్యూషన్ కాస్త మనం 2K గాని, 4K గాని పెట్టామో, ఏదైతే 4K పెడతామో సేమ్ వీడియో ఎక్స్‌పోర్ట్ అవుతే యూట్యూబ్‌లో గూడా అలానే వస్తుంది. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? సో, ప్రస్తుతానికైతే కంప్లీట్ ఇదంతా కూడా నేను కమింగ్ క్లాసెస్‌లో మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకు టైమ్ బేస్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి. ఒక సెకండ్‌కి ఎన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవాలని ఉంటుంది. వాటి పిక్సెల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల వీడియో క్వాలిటీ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ హిట్ ఓకే. సో, ఒక వీడియో వచ్చింది. ఓకే. సో, ఇంకొన్ని వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. నేనేం చేస్తానంటే అన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే. అన్ని వీడియోస్ కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో, ఇవన్నీ కూడా నేను ర్యాండమ్‌గా కామన్‌గా డౌన్‌లోడ్ చేసిన వీడియోస్. సో, వీడియోస్ నుండి నార్మల్‌గా ఒక కట్ ఎలా చేయాలి, ఒక వీడియో ట్రిమ్ ఎలా చేసుకోవాలి, కలర్ కొద్దిగా ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎక్స్‌పోర్ట్ ఎలా చేసుకోవాలి. ఇది డైరెక్ట్‌గా బేసిక్‌గా చూపిచ్చేస్తాను మీకు. ఓకే. సో, ఇక్కడ నేను టైమ్‌లైన్ మీద సెలక్షన్ ఉన్నప్పుడు, టైమ్‌లైన్ మీద సెలెక్ట్ అయ్యి ఉంది కదా! ఇప్పుడు మీ ప్యానెల్ సెలెక్ట్ అయ్యి ఉంది. క్లిక్ చేసినప్పుడు మీ కీబోర్డ్ మీద ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు టైమ్‌లైన్ అనేది జూమ్ అవుతుంది. మైనస్ బటన్ క్లిక్ చేస్తే టైమ్‌లైన్ అనేది జూమ్ ఔట్ అవుతుంది. ఇది కీబోర్డ్ షార్ట్‌కట్ ప్రాసెస్. నార్మల్‌గా ఎలా చేస్తారంటే కింద స్లైడర్ ఉంది కదా! జస్ట్ క్లిక్ చేసి ఇలా జూమ్, జూమ్ ఔట్ చేసుకుంటారు. బేసిక్ ఎవరైనా కానీ నార్మల్ ప్రాసెస్ తోటి ఎళ్తారు. బట్ అప్‌కమింగ్ టైమ్స్‌లో మీరు టైమ్‌లైన్ బీట్ చేయాలి అంటే షార్ట్‌కట్స్ పక్కా నేర్చుకోవాలి. మీ కంప్లీట్ ఓవరాల్ ప్రీమియర్ ప్రో రిక్వైర్డ్ షార్ట్‌కట్స్ అన్నీ కూడా నేను నేర్పిస్తాను ఈ కోర్స్‌లో. సో, నార్మల్‌గా మనం ఇప్పుడు వీడియోని ట్రిమ్ చేద్దాం. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ కర్సర్. దీన్ని మనం కర్సర్ అంటాం. ఈ కర్సర్ ఎక్కడుంటే అక్కడ వీడియో అనేది మనకు ప్లేబ్యాక్ చూపిస్తది. అదెక్కడ చూపిస్తదంటే దిస్ ఈస్ క్యాన్వాస్. దీన్ని మనం క్యాన్వాస్ అంటాం. ఏదైతే మనం ఇక్కడ ప్లే చేస్తామో అది డైరెక్ట్‌గా చూపిచ్చే ప్యానెల్ క్యాన్వాస్ ప్యానెల్. ఓకే. గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ ప్రాజెక్ట్ ప్యానెల్, దిస్ ఈస్ క్యాన్వాస్ ప్యానెల్ అండ్ దిస్ ఈస్ టైమ్‌లైన్ ప్యానెల్. దిస్ ఈస్ కర్సర్. ఓకే. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకిక్కడ.
అండ్ లెఫ్ట్ కనిపిస్తున్నాయి చూడండి, దీస్ ఆల్ ఆర్ టూల్స్. దోస్ ఆర్ కాల్డ్ as tools. I will let you know what is this purpose, and right side is the sound. Okay, this is completely sound, how much level you are keeping for a particular video and how much effects you are using, that will be shown here. So while coming to the first footage, సో నేను కర్సర్ ఎప్పుడైతే వెన్ జీరోకి తీసుకొస్తానో, మీరు ఇక్కడ టైం కోడ్ చూడొచ్చు, 0 వీడియో ప్లే చేయడానికి యూ కెన్ యూజ్ షార్ట్ కట్ స్పేస్ బార్, దెన్ ద వీడియో విల్ బి ప్లేడ్. మీరు ఇక్కడ టైం కోడ్ చూడొచ్చు, నేను మళ్ళీ స్పేస్ బార్ కొడితే వీడియో పాజ్ అయిపోతుంది, టైం కోడ్ చూడొచ్చు. మీరు నార్మల్గా యూజ్ చేయాలి వితౌట్ షార్ట్ కట్స్ అంటే ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటుంది అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. మీకు తెలియకపోతే వీడియో ప్లే అవుతుందో లేదో అని చెప్పి, నేను ఇప్పుడు షార్ట్ కట్ ప్లస్ యూజ్ చేసి జూమ్ ఇన్ చేస్తాను. జూమ్ ఇన్ చేశాక ఈ వీడియో అనేది కొద్దిగా ముందుకుంది కదా, జస్ట్ ఐ బ్రింగ్ ఇట్ టు బ్యాక్. సో ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. ఎస్, వీడియో ఈస్ ప్లేయింగ్ నౌ. ఓకే, నార్మల్గా ఒక సీన్ క్రియేట్ చేద్దాం ప్రజెంట్ అవైలబుల్ ఉన్న వీడియోస్ తోటి. సో పర్సన్ నార్మల్గా వాక్ చేస్తున్నాడు. జస్ట్ ఐ విల్ ప్లే ఇట్ వన్స్ అగైన్. నేను ఇప్పుడు స్పేస్ బార్ యూజ్ చేస్తున్నాను, నేను టాగిల్ ప్లస్ స్టాప్ బటన్ యూజ్ చేయట్లేదు. స్పేస్ బార్ క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. సో పర్సన్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. దెన్ ఐ పాజ్. నాకు ఈ క్లిప్ ఇక్కడ వరకు చాలు అనిపిస్తే ఏం చేయాలంటే, ఇక్కడ మనకు రేజర్ ఉంటుంది, బ్లేడ్. దీని షార్ట్ కట్ వచ్చేసి సి. ఓకే, సో నేను బ్లేడ్ టూల్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ బ్లేడ్ వస్తుంది. సో నేను ఏం చేయాలంటే, ఈ పార్ట్ ఏదైతే ఉందో నాకు అక్కర్లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లైక్ కర్సర్ లైన్ చూపిస్తుంది అనుకుంటా. సో నాకు ఏ పార్ట్ వరకు కావాలో ఆ పార్ట్ మీద క్లిక్ చేసి ఆ పార్ట్ దగ్గర కట్ అయిపోతుంది వీడియో. సో నేను ఇక్కడ జస్ట్ హిట్ క్లిక్ చేసేస్తా, ఆడియో కూడా కట్ పెట్టేస్తాను. సో వన్స్ కట్ అయిన తర్వాత లెట్స్ గో బ్యాక్ టు సెలెక్షన్ టూల్. సో ఇప్పుడు మీరు చూస్తే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వీడియో అనేది మీకు కట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో నాకు వీడియో ఇక్కడ వరకు చాలు కాబట్టి ఈ వీడియో అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇట్ విల్ బి గెట్ స్ప్లిటెడ్ యూజింగ్ ది బ్లేడ్ టూల్. దీనికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి యూజ్ చేయడానికి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు క్లిప్ ఇక్కడ వరకు కావాలనుకున్నాను కదా, నేను ఇక్కడ కట్ పెట్టాలనుకుంటే యూ కెన్ యూస్ కమాండ్ కే ఆర్ కమాండ్ షిఫ్ట్ కే. విండోస్ యూజెస్ వచ్చేసి కంట్రోల్ కే, కంట్రోల్ షిఫ్ట్ కే. ఓకే, యూస్ చేసి మీరు కట్ చేయొచ్చు. చూసారా, అసలు నేను కట్ చేసేది కూడా మీరు చూడలేదు, నేను షార్ట్ కట్స్ యూజ్ చేసి డైరెక్ట్గా కట్ చేసేసాను. ఓకే, సో మీరు ఏదన్నా చేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి రావాలి, అండు చేయాలనుకుంటే అందరికి తెలిసిన షార్ట్ కట్ అదే, కంట్రోల్ జెడ్ ఆర్ కమాండ్ జెడ్. ఓకే, చేస్తే అండు అవుతుంది. లేదు నేను అండు చేసింది బాగాలేదు, ముందుదే నాకు కావాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే, ఈ క్లిప్ అనేది నాకు అక్కర్లేదు కదా, జస్ట్ దాన్ని కట్ చేసేస్తా. అంటే కంట్రోల్ ఎక్స్ కొట్టేస్తే ఆ క్లిప్ అనేది అక్కడితో కట్ అయిపోతుంది. నేను లాస్ట్లో పేస్ట్ చేసుకుంటా ఇన్ కేస్ కావాలంటే తీసుకోవడానికి. లేదు మీరు నార్మల్గా తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మీరు క్లిప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ మీద క్లిక్ చేసి యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. సో అయిపోయింది కదా, మనం ఫాస్ట్గా క్లిప్కి వెళ్ళిపోదాం. ఓకే, పర్సన్ ఇంకొక క్లిప్ ఉంది వాక్ చేసేది, జస్ట్ విల్ టేక్ ఇట్. నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను డైరెక్ట్గా కంట్రోల్ కే ఆర్ కమాండ్ కే. నాకు ముందు క్లిప్ అక్కర్లేదు, జస్ట్ డిలీట్ ఇట్. ఈ క్లిప్ని దగ్గరకు వచ్చేస్తే ఇది రెండు మిక్స్ అయిపోతాయి. ద పర్సన్ ఈజ్ వాకింగ్, దెన్ ఇట్స్ అనదర్ సీన్. ఓకే, నాకు ఇక్కడ వరకు క్లిప్ చాలు, మళ్ళీ దాన్ని నేను కట్ చేసేస్తాను. షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ కే, కట్ అయిపోయింది. నాకు తర్వాత క్లిప్ అక్కర్లేదు కదా, సో దాన్ని క్లిక్ చేసి నేను డిలీట్ చేసేస్తాను. నెక్స్ట్ నేను ఫారెస్ట్ చూపించాలనుకుంటున్నా. సో దేర్ ఇస్ అ ఫారెస్ట్ క్లిప్ హియర్. జస్ట్ దాన్ని నేను కట్ చేసి జస్ట్ జూమ్ అవుట్, మళ్ళీ కర్సర్ ఇక్కడ జూమ్ ఇన్, ఇది ఎడ్జ్కి తీసుకొచ్చి క్లిప్ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ షార్ట్ కట్ మీరు అందరికీ ఐడియా ఉందనుకుంటాను, ఇట్స్ కంట్రోల్ వి ఆర్ కమాండ్ వి. ఓకే, సో మళ్ళీ జూమ్ ఇన్ చేసి జస్ట్ క్లిక్ చేసి అటాచ్ చేసేస్తాం.
సో మీరు చూడండి ఇప్పుడు 3 క్లిప్స్ మనకు సీన్లోకి వచ్చేసాయి కంప్లీట్. క్లిప్ నెంబర్ 1, క్లిప్ నెంబర్ 2, ఇట్స్ అ ఫారెస్ట్ సీన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్లిప్ యాడ్ చేద్దాం. జస్ట్ సెలెక్ట్ దిస్ క్లిప్, హిట్ Ctrl+K. క్లిప్ అక్కడితో కట్ అయిపోయింది. ఈ క్లిప్ నాకు అక్కర్లేదు, జస్ట్ డిలీట్. మళ్ళీ మైనస్ షార్ట్ కట్, జూమ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ టైగర్ క్లిప్, మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకుంటాను, మళ్ళీ జూమ్ ఇన్. జస్ట్ ఇక్కడ నుంచి బాగుంది క్లిప్, అక్కడ నుంచి నేను తీసుకుంటాను, అటాచ్. ఇక్కడ వరకు చాలు. జస్ట్ కట్, జస్ట్ ఎరేస్. ఇంక్రిమెంట్ 2 క్లిప్స్ ఉన్నాయి. నార్మల్గా సేమ్ పర్సన్ వాకింగ్ ఉంది, జస్ట్ చూపించేద్దాం. జూమ్ ఇన్. ఏ క్లిప్ అయినా ఇట్స్ ఓకే. కట్. నేను ఈ క్లిప్ తీసుకోవాలనుకుంటున్నాను, జస్ట్ అటాచ్. కొంచెం వెనక్కి. ఇది ఎలా చేయాలి, వెనక్కి ఎలా రావాలన్నీ కూడా మీకు కోర్స్లో మాత్రమే చూపించగలను. జస్ట్ దేర్ ఇస్ నథింగ్, క్లిప్లో ఏం లేదు, ఇట్స్ అ నార్మల్ వాక్. కట్, అటాచ్. నేను చూడండి వీడియో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతానో చేయడానికి. సో వీడియో ఎడిటింగ్ అనేది మీరు నేర్చుకుంటే ఇంత ఫాస్ట్గా మీరు వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్స్ అ నార్మల్ క్లిప్. నాకు ఇక్కడ వరకు చాలు, జస్ట్ ఎక్స్ అండ్ డిలీట్. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ ఫుటేజ్ తీసుకొని మనకు నార్మల్ డాక్యుమెంటరీ టైప్, లేకపోతే నార్మల్ నేషనల్ జియోగ్రఫీలో చూపించడానికి, ఎనీ వ్లాగ్ టైప్ చూపించడానికి మనము క్లిప్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక వీడియో అనేది కంప్లీట్గా జనరేట్ చేసేసామన్నమాట. ఓకే, సో మీకు ఎఫెక్ట్స్ ప్యానల్కి వస్తే కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ట్రాన్సిషన్స్లో డిజాల్వ్లో క్రాస్ డిజాల్వ్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీ వన్ నన్ను యాడ్ చేస్తాను. అది ఏమవుతుందంటే వీడియో అనేది ఫేడ్గా వస్తుంది ఆ ప్లేస్లో. అర్థమవుతుందా? సో ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్, యాడ్ ఆన్స్, ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం ప్రీమియర్ ప్రోలో యూస్ చేసుకోవచ్చు. సో వీడియో అంతా ఎడిటింగ్ చేసాం కదా, సో ఆడియోస్ యాడ్ చేయాలంటే కూడా మనం ఆడియోస్ యాడ్ చేయొచ్చు. నేను ఆడియో డౌన్లోడ్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ది ఆడియో. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ ఆడబుల్ ఇన్ ది జూమ్. ఆడియో ఇస్ నాట్ ఆడబుల్ ఇన్ ది జూమ్. జస్ట్ వీ కెన్ యాడ్ ఇట్. ఏదైనా కంటెంట్ ఉంది ఇంపోర్ట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఎనీ విండోస్ అయినా కానీ, మ్యాక్బుక్ అయినా కానీ. సో ఇక్కడ ఆడియో ఏదైతే ఉందో చూడండి, నేను ప్లే చేస్తుంటే ఇక్కడ ఆడియో వేవ్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఈ వీడియోకి ఏదైతే ఆడియో ఉందో నాకు అక్కర్లేదు అనుకుంటే నేను దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను సెలెక్ట్ చేసి ఇదేమో ఆడియో సెక్షన్ అనమాట. ఏ అంటే కంప్లీట్ ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3. వి అంటే వీడియో 1, వీడియో 2, వీడియో 3. టాప్ అంతా కూడా వీడియోది, కిందంతా కూడా ఆడియోది. సో నేను ఆడియోని ఏం చేస్తానని ప్లేస్ చేసేసుకుంటా కంప్లీట్. స్టార్టింగ్ ఏంటంటే విత్ ఆడియోతో వస్తుంది అనమాట వీడియో మొత్తం.
సో దిస్ ఇస్ వన్. ఇది వాటర్ ఫాల్స్ కదా. సో నార్మల్గా ఏంటి వీడియో ఎడిటింగ్లో మనకు వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు నార్మల్గా వాటర్ ఫాల్స్ కూడా చూపించాలనుకుంటాం. సో అప్పుడు ఏం చేయాలని నేను డైరెక్ట్గా చేస్తాను. నేను మీకు డైరెక్ట్గా ఇది చూపించాను. నార్మల్గా ఇది క్లిప్స్ చేసేస్తాను. ఓకే, బట్ ఐ విల్ డౌన్లోడ్ ఆడియోస్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది సైట్స్. వాటర్ ఫాల్ ఆడియో పిక్సబై నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది ఒక సైట్. ఇలాంటి నెంబర్ ఆఫ్ సైట్స్ ఎక్కడ నుంచి మంచి మంచి స్టాక్ ఫుటేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనేది కూడా నేను చెప్తాను. వాటర్ ఫాల్స్ ఆన్. సో నేను ఫస్ట్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఆడియో డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఐ విల్ టేక్ ఇట్. ఇలాగ స్పీడ్గా మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు కంప్లీట్గా నేర్పిస్తాను ఇంట్లో. సో నేను దాన్ని ట్రాన్సిషన్ యాడ్ చేస్తాను. ఇక్కడ నాకు ఆడియో చాలు. నేను దాన్ని డిలీట్ చేసి ఇంకొక స్మూత్ ఎఫెక్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎండింగ్లో కూడా అంతే. ఇక్కడ కూడా కంప్లీట్ ఐ నీడ్ ఏ స్మూత్ ఎఫెక్ట్. స్మూత్ ఎఫెక్ట్ అంటే ఏంటిదంటే లాస్ట్లో ఆడియో అనేది ఫేడ్ అయిపోతుంది అలా. అండ్ లాస్ట్లో కూడా నాకు వీడియో ఇట్లా డైరెక్ట్గా కాకుండా బ్లాంక్తో ఎండ్ అవ్వాలనుకుంటున్నా. సో నేను బ్లాంక్ ఎఫెక్ట్ వేసుకుంటున్నాను. సో బ్లాంక్ ఎఫెక్ట్ అగైన్. సో సో వెరీ బేసిక్, వెరీ ఈజీగా ఇంకా డీటెయిల్గా మీకు వీడియో ఎడిటింగ్ అని నేర్పిస్తాను. సో దీని ఎక్స్పోర్ట్ అనేది నేను మీకు డైరెక్ట్గా చేసేస్తాను నేను. సో ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్గా కూడా వీడియో ఎడిటింగ్ దాంట్లోనే కోర్స్లో మాత్రమే నేర్పిస్తాను. సో నేను వీడియో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఎక్స్పోర్ట్ ఇట్. జస్ట్ ఐ గో త్రూ. ఐ వాంట్ గివ్ మినిమం క్వాలిటీ ఓన్లీ. జస్ట్ మ్యూజిక్లో దీంట్లో ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్. ఈ మంచి మంచి ప్రాసెస్ అన్ని కూడా మీకు వీడియో ఎడిటింగ్ దాంట్లో నేర్పిస్తాను. జస్ట్ ఎక్స్పోర్ట్ వీడియో అనేది మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఆర్ అవైలబుల్, ఓకే, నేను ఈ వీడియోని చాట్ బాక్స్ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో లింక్ ఏదైతే మనం ఎడిట్ చేసామో అది బేసిక్ది మీకు డ్రైవ్ నుంచి నేను మీకు అవైలబుల్లో ఉంచుతాను. మీకు ఏదైతే చాట్ బాక్స్ ఉందో డైరెక్ట్ చాట్ బాక్స్ నుండి ఈ వీడియో అనేది మీకు పంపిస్తాను. మీరు నార్మల్గా చూడండి. జస్ట్ స్మాల్ ఆఫ్ టైం, షార్ట్ టైంలో మీరు మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మీ కెరియర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు జూమ్లో చాట్ బాక్స్లో వీడియో ఎక్స్పోర్ట్ చేసిన లింక్ అయితే మీకు పెడుతున్నాను. ఓకే, చాలా సింపుల్గా ఫుటేజ్ తోటి వీడియో ఎడిటింగ్ అండ్ ప్రాసెస్ ఫినిష్ చేసాం. కానీ దాంట్లో చాలా టెక్నిక్స్ కావాలి, చాలా స్కిల్ కావాలి. అవన్నీ కూడా వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సివిక్స్ స్కిల్ కాన్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ ది సెషన్. ఎవరికన్నా ఏమైనా మాట్లాడాలి, ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. If you have no doubts, we can end this session here. I hope everyone enjoyed this session. మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.